Hi guys, welcome back to our channel Mini TV by Pavani. ఈరోజు ప్రతి ఒక్క పేరెంట్ కి ఉపయోగపడే ఒక టాపిక్ తో మీ ముందుకు వస్తున్నాను. మీ పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారా? మీ పిల్లలు స్ట్రాంగ్ గా అవ్వాలనుకుంటున్నారా? అయితే నా వీడియోని తప్పకుండా చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఒక పాయింట్ ని చాలా క్లియర్ కట్ గా చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే లుక్ ఎట్ ద బేబీ, నాట్ ద స్కేల్స్. అంటే మనం బేబీ వాళ్ళ యాక్టివిటీస్ ని ఎంత యాక్టివ్ గా చేస్తున్నాడు, ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు అనేది చూడాలి. వెయిట్ సంగతి పట్టించుకోకూడదు. మన బేబీ లీన్ గా ఉన్నా యాక్టివిటీస్ బాగా చేస్తుంటే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టే. అలా అని బాగా ఫ్యాట్ గా ఉన్న బేబీని తీసుకొచ్చేసి వీళ్ళు చాలా సూపర్ ఫిట్ గా ఉన్నారు అని అనుకున్నారు అనుకోండి, అది ఖచ్చితంగా కొంచెం మిస్టేకే. లావుగా ఉండే బేబీస్ కూడా వాళ్ళ యాక్టివిటీస్ ని చాలా ఫాస్ట్ గా చేసుకునే బేబీస్ ఉన్నారు. నేను మీ బేబీస్ కి హెల్దీ ఫుడ్స్ ఏమి ఇవ్వాలి అనేది చెప్పబోతున్నా. ఈ హెల్దీ ఫుడ్స్ వల్ల వెయిట్ పెరిగినా పెరగకపోయినా మీ బేబీస్ ఖచ్చితంగా స్ట్రాంగ్ గా అవుతారు. ఇమ్యూనిటీ పవర్ గ్యారంటీగా డెవలప్ అవుతుంది. ఫర్ ష్యూర్ వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక పిరమిడ్ చార్ట్ ని చూద్దాం. ఈ పిరమిడ్ చార్ట్ లో మనం మన బేబీస్ కి ఏవి ఎక్కువగా ఇవ్వాలి, ఏవి మోడరేట్ గా ఇవ్వాలి, ఏవి ఓన్లీ వన్స్ అనేవి ఇవ్వాలి బాగా తెలుస్తున్నాయి. పిల్లలు అన్న తర్వాత ఒకసారి కాకపోయినా ఒకసారైనా బిస్కెట్స్, చాక్లెట్స్, క్యాండీస్ తినాలనుకుంటారు. అందుకని ఎప్పుడైనా ఒకసారి ఆఫర్ చేయండి. ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, రైస్, నట్స్, ఫ్రూట్స్ ఇవి బాగా అలవాటు చేయాలి. లెట్స్ గో స్టార్టెడ్ అండ్ సీ ద 10 వెయిట్ గెయిన్ ఫుడ్స్. రాగులు పిల్లల వెయిట్ గెయిన్ కి బాగా సపోర్ట్ చేస్తాయి. ఇందులో మంచి ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, ఇంకా విటమిన్స్ B1, B2, B6 బాగా ఉన్నాయి. ఇంకా స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అయితే ఇంకా బయో అవైలబుల్ న్యూట్రియంట్స్ చాలా ఉండి పిల్లలకి త్వరగా డైజెస్ట్ అయ్యి వాళ్ళ వెయిట్ గెయిన్ కి ఉపయోగపడుతుంది. ఎంచక్కా ఈ రాగుల్ని పౌడర్ చేసేసి పిల్లలకి జావలాగా తయారు చేసి వాళ్ళకి మనం పట్టచ్చు. బేబీస్ కి 10 months నుంచి మనం ఈ రాగి జావని ఇవ్వచ్చు. కానీ ఏదైనా ఫుడ్ ని మనం బేబీ డైట్ లో యాడ్ చేస్తున్నప్పుడు అది వాళ్ళకి పడుతుందా లేదా అనేది చూసుకొని మన బేబీస్ డైట్ లో యాడ్ చేయండి. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి బనానాస్. బనానాస్ హై క్యాలరీ ఫుడ్. ఇందులో పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఇంకా ఎన్నో విటమిన్స్ ఉంటాయి. మీరు రోజు ఒక బనానా ఇచ్చినా మన పిల్లలకి అది మంచిదే. అండ్ ఈ బనానా వల్ల డైజెషన్ మన పిల్లలకి చాలా బాగా జరుగుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా దాని నుంచి రిలీఫ్ పొందవచ్చు. 7th month నుంచి బనానాస్ మనం మన బేబీ ఫుడ్స్ లో యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ ఫుడ్ పీస్. పీస్ అంటే బఠానీ. ఇది మాత్రం 2 years తర్వాత బేబీకి మాత్రమే ఫుడ్ డైట్ లో ఇంక్లూడ్ చేయాలి. అది కూడా ఇంక్లూడ్ చేసినప్పుడు కొంచెం కొంచెంగా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే పీస్ డైజెస్ట్ అవ్వకపోతే స్టమక్ పెయిన్స్ లాంటివి వస్తాయి, చూసుకోండి. పీస్ లో థయామైన్, విటమిన్ సి, మెగ్నీషియం, నయాసిన్, విటమిన్ ఏ ఇంకా B6 విటమిన్స్ ఉంటాయి. పొటాటోస్ లీస్ట్ ఎలర్జెటిక్ ఫుడ్. కానీ పొటాటోస్ స్మాల్ క్వాంటిటీతో స్టార్ట్ చేయండి, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో విటమిన్ B6, విటమిన్ ఏ కూడా ఉంటాయి. పొటాటోస్ హై స్టార్చీ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్. పొటాటోస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఐరన్, విటమిన్ సి, B6, మెగ్నీషియం, కాపర్ ఇలాంటివి చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫుడ్ స్వీట్ పొటాటోస్. స్వీట్ పొటాటోస్ కూడా స్టార్చీ వెజిటబుల్సే. ఈజీగా పిల్లలు తినేస్తారు, ఇష్టంగా కూడా తింటారు. ఇది కొంచెం స్వీట్ గా ఉంటుంది కదా, ఇది హార్ట్ కి చాలా మంచిది. ఇంకొకటి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బాగా రెడ్యూస్ చేస్తుంది. వెయిట్ గెయిన్ కి బాగా ఉపయోగపడే ఫుడ్ ఘీ. ఘీలో 32% హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది కిడ్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ని చాలా స్ట్రాంగ్ గా చేస్తుంది. ఇది మనం బేబీస్ కి 7th month నుంచి ఇవ్వచ్చు. మిల్క్ మనందరికీ తెలిసిందే. మిల్క్ లో ఎక్కువగా
విటమిన్ డి, కాల్షియం ఉంటాయి. అలానే పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ బి12 కూడా ఉంటాయి. పిల్లల హార్ట్ హెల్త్కి మిల్క్ చాలా మంచిది. అలాగే వాళ్ళ డెంటల్ హెల్త్, పళ్ళు పుచ్చిపోకుండా ఉండటానికి కూడా మిల్క్ హెల్ప్ చేస్తాయి. అలానే వాళ్ళ మజిల్స్ని బాగా రిలాక్స్ చేసి నెక్స్ట్ ఇంకా యాక్టివ్గా అవ్వటానికి మిల్క్ చాలా దోహదపడతాయి. నెక్స్ట్ ఫుడ్ పెరుగు. పెరుగులో లాక్టోబాసిల్లస్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియాని మన బేబీస్ బాడీలో డెవలప్ చేస్తాయి. ఇది మెడికల్లీ ప్రూవెన్. అలాగే బేబీస్కి డయాబెటీస్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా, దాన్ని ఎఫెక్ట్ని రెడ్యూస్ చేస్తుంది. డయేరియాని రెడ్యూస్ చేస్తుంది. ఇంకా నట్స్ సంగతి. నట్స్లో ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయి. ఇది మంచి న్యూట్రిషన్, వాళ్ళ ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. మనం బేబీస్కి 8th మంత్ నుంచి కొంచెం కొంచెంగా డ్రై ఫ్రూట్స్, నట్స్ని అలవాటు చేయొచ్చు. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. డయాబెటీస్ రాకుండా పిల్లల్ని కాపాడుతుంది. నెక్స్ట్ ఫుడ్ కోకోనట్ మిల్క్. ఈ కోకోనట్ మిల్క్ పిల్లల బోన్స్ ని బాగా స్ట్రాంగ్ గా చేస్తుంది. అలాగే నర్వస్ సిస్టమ్ ని బాగా యాక్టివేట్ చేస్తుంది. ఇది పిల్లలకి ఒక మంచి స్ట్రెస్ బర్స్టర్ ఫుడ్. అలాగే ఫాస్ట్ ఎనర్జీ గివింగ్ ఫుడ్ కూడా. కొబ్బరి నీళ్ళు కూడా తాపొచ్చు, లేకపోతే లేత కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా మన పిల్లలకి మనం పెట్టచ్చు. అవగాడోస్లో ఫ్యాట్ కంటెంట్ చాలా ఉంటుంది. అలానే లెస్ షుగర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది పిల్లలకి చాలా మంచి ఫుడ్. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి, ఇలా చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ వేరుశెనగ గుళ్ళు. వేరుశెనగ గుళ్ళు పిల్లల హార్ట్కి చాలా మంచిది. అలాగే వాళ్ళ మెమరీ పవర్ని కూడా బాగా ఇంక్రీజ్ చేస్తాయి. బ్లడ్ ఫ్లో బ్రెయిన్కి ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే చాలా ప్రోటీన్స్ ఉన్నాయి. హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఫుడ్ పప్పు దినుసులు. పప్పు దినుసులు బోన్ హెల్త్కి చాలా మంచిది. అలాగే వీటిలో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. రోజు పిల్లలకి ఏదో ఒక పప్పు దినుసు వాళ్ళ డైట్లో ఉండటానికి ట్రై చేయండి. లాస్ట్గా నేను చెప్పబోతుంది ఏంటంటే, బేబీస్ని ఓవర్ ఫీడ్ చేయొద్దు. తినకపోయినా సరే వాళ్ళ నోట్లో కుక్కేయకండి, అది పిల్లలకి మంచిది కాదు. ఇప్పుడు మనం వెయిట్ గెయిన్ ఫుడ్స్ గురించి తెలుసుకున్నాము. ఈ వెయిట్ గెయిన్ ఫుడ్స్ ఎంత మోతాదులో ఎప్పుడెప్పుడు మన బేబీస్ డైట్లో ఇంక్లూడ్ చేయాలి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో పెట్టబోతున్నాను. ప్లీజ్ వాచ్ మై నెక్స్ట్ వీడియో ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.